హాయ్! నా పేరు పెప్పే. నేను కాలిఫోర్నియా దేశస్థుడిని. హాయ్, నా పేరు జీన్. నేను ఆఫ్రికా దేశస్తుని. ఈరోజు మన ప్రయాణంలో దేశం మీదుగా వ్యాపించి ఉన్న చెత్త మహారణ్యాన్ని అన్వేషిద్దాం. ఇటువంటి చెత్త అరణ్యంలో మనం ఎన్నో విషయాల్ని అన్వేషించవచ్చు. ఇలా చూడండి, ఇక్కడ మనకు స్వచ్ఛమైన అశుద్ధం ఎలా గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తుందో చూడండి. మిత్రమా, మన చుట్టుపక్కల ఉన్న ఈ సువిశాలమైన ప్రదేశంలో చెత్త ఎంత మనోహరంగా వ్యాపించి ఉందో అవును చూడండి పెప్పే, ఒకసారి. చూడడానికి కళ్ళకు ఎంతో ఇంపుగా ఉంది ఈ ప్రదేశం. ఓకే పెప్, ముందుగా మన రండి, ప్రయాణాన్ని రండి. ప్రారంభిద్దాం రండి. మిత్రమా, ఇలా రండి. నాకేం దొరికిందో చూడండి. ఇది ఇది ఒక టాటా వాటర్ ప్లస్ కాగితము. ఓ, మన భారతదేశపు నీరు. సరిగ్గా చెప్పారు. ఇదే మన భారతదేశపు నీరు. మిత్రమా, దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చుట్టుపక్కల నివసించే ప్రజలు ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని. అవును జీన్, నాకు కూడా. ఇది మన ప్రయోగానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా భద్రపరచండి. తప్పకుండా మన ప్రయాణం ముందుకు సాగిద్దాం పెపే. హే పెపే, ఇలా రండి. ఇక్కడ నాకు ఏం దొరికిందో చూడండి. ఇది ఒక చెరుగ్గడ. దీంతో చక్కెర తయారు చేస్తారు. వావ్ జీన్, నాకు కూడా చెరుగడ్డలు అంటే ఎంతో ఇష్టం. మీకు తెలుసలేదో, ఇది తినడానికి చాలా తీయగా ఉంటుంది. అవును పెపే, నేను కూడా నా బాల్యంలో చాలా చెరుకులు తిన్నాను. చూడండి, ఇది 2 ముక్కలు అయింది. మీరు చూసినట్టయితే ఈ మధ్య భాగంలో ఏదైతే ఉందో అదే మన నాలుకకు తీపిని కలిగిస్తుంది. ఈ ప్రాంతం అంతా చాలానే చెరుగడలతో అందంగా కప్పబడి ఉంది. ఓకే పెప్, రండి మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం. పదండి, ఇటువైపుగా పదండి పదండి. ఓ పెప్, ఈ చెట్లను చూసారా? నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది వీటి మధ్య నుండి. అబ్బో, అవును జీన్, ఆ విషయం నాకు చాలా కూడా ఇబ్బందిగా ఇప్పుడే ఉంది. తెలుస్తుంది. ఓ నో. హే పెప్పే, ఇలా రండి. నాకేదో దొరికింది. ఇది ఒక చట్పట్ కాగితం. ఇక్కడ చూస్తే మనకి తెలుస్తుంది దీని విలువ 5 రూపాయలని. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ చుట్టుపక్కల పిల్లలు చిరుతిండ్లకు ఎక్కువ మొగ్గు చూపిస్తారని. ఇది మన ప్రయోగానికి ఎంతో ఉపయోగపడుతుంది. భద్రపరచండి తప్పకుండా. తప్పకుండా, ఇది మన పరిశోధనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదండి, మన ప్రయాణాన్ని సాగిద్దాం. నాకు చాలా అలసటగా ఉంది పెప్పే. పదండి జీన్, మనం వెళ్ళి ఆ వృక్షం కింద సేద తీరుదాం. ఓ, నాకేదో గుచ్చుకుంది పెప్పే. ఓ, అది కంగారు పడాల్సిన విషయం ఏం కాదు. అది ఆ చెట్టు కొమ్మ. ఓ, నేను ఇంకేదో అనుకున్నాను. దేవుడా, నీ కృతజ్ఞతలు. ఓ పెప్పే, నాకు అక్కడేదో కనిపిస్తుంది. రండి చూద్దాం. ఇది ఒక గోమాత అశుద్ధం. దీంతో మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. దీంతో పిడకలు చేసుకోవచ్చు, అలాగే కల్లాపి తయారు చేసుకోవచ్చు. మనం దీన్ని సరిగా పరీక్షిస్తే ఇది ఎండిపోయినట్టు మనకి కనిపిస్తుంది. ఇలా చూడండి, ఇది ఎండిపోయింది. ఎండిపోవడం వల్ల తేలిగ్గా విరిగిపోతుంది. ఇది మన పరిశోధనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని జాగ్రత్తగా భద్రపరుస్తా. అవును, తప్పకుండా భద్రపరచాల్సిందే. మనం అక్కడి నుండి ఇక్కడున్న స్వరంగానికి వచ్చాము ఇప్పుడు. లోపల నిధి నిక్షేపాలు ఉండొచ్చు. రండి వెళ్దాం. ఇక్కడ చాలా చాలా చీకటిగా ఉంది. నాకు ఇక్కడ ఏదో కనిపిస్తుంది. నాకు ఇక్కడ ఒక మద్యం ఇది సీసా కూడా దొరికింది. మంచినీటి సంచి ఇది. అయితే ఈ మద్యంలో నీరు కలుపుకుంటారనుకుంటా. పద పెప్పే, మనం లోపలికి వెళ్దాం. పద. పెప్పే, ఇక్కడ చాలా అందంగా ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇది అందరికీ ఖచ్చితంగా నచ్చే ప్రదేశం. ఎందుకంటే చెత్త చూసావా? ఇది ఒక కొత్త ప్రదేశం. అవును మిత్రమా, ఖచ్చితంగా కొత్తదే. వెళ్దామా? రండి లోపలికి వెళ్ళి మనం ఈ ప్రదేశాన్ని పరీక్షిద్దాం. నిదానంగా పెప్పే, నీకు కాలు జారొచ్చు. ఓ, నాకు ఇక్కడ ఒక చాట దొరికింది. దీనివల్ల నాకు ఎన్నో జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు దీంతోనే బియ్యం విసిరేవాళ్ళు. నిజానికి ఇది చాలా దృఢంగా ఉంది జీన్. అవును, ఇది చాలా దృఢమైంది. చూస్తుంటేనే అర్థమవుతుంది. నేను దీన్ని విరగొట్టగలను అనుకుంటా. ఒకసారి ప్రయత్నించి చూస్తాను ఖచ్చితంగా. విరగాలి. విరగట్లేదు మిత్రమా. గట్టిగా అయినా ప్రయత్నిస్తాను. ఓ ఎస్, నేను విరగొట్టేశాను. దేవుడికి మరొకసారి కృతజ్ఞతలు. ఎందుకు అందరూ మనల్ని వింతగా చూస్తున్నారు? పదండి పెప్పే, వేరే ప్రదేశానికి వెళ్దాం మనం. మిత్రమా, ఒకసారి అటువైపుగా చూడండి. మిత్రమా, మీరు చూడండి, ఈ చుట్టుపక్కల ప్రదేశాలు ఎంత అందంగా ఉన్నాయి. అవును, నేను మీతో ఏకీభవిస్తున్నాను. అవును, దోమలు అవి. ఏమిటి మిత్రమా? ఏమిటి మాకు కూడా చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అలా చూసారా? చెత్తారణ్యానికి మహారాజు అయిన పంది ఉంది. అవును, నాకు కనిపించింది. అవును, కనిపిస్తుంది. దాని బుజ్జి తోక, దాని రంగు, తల కూడా ఊపింది మిత్రమా. చాలా చాలా బుజ్జిగా ఉంది. బుజ్జిముండ. మెల్లగా దాన్ని దిగ్బంధిద్దాం.
వచ్చేసాం. ఆగమ్మ, ఆగు 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 అబ్బే ఆగు ఆగు ఓ, ఇది మన మిత్రమా. మీదకి ఎగబడుతుంది. అవునవును, అది నన్ను చూసి అనుకుంటా. నేను ఎటైనా మూలకు ఉండాల్సింది మిత్రమా, అనవసరంగా బయటకు వచ్చాను. అయ్యో, పట్టుకో మిత్రమా, పట్టుకో, వెళ్ళిపోతుంది. అయ్యో, పట్టుకో, ఆపండి. అయ్యో, వెళ్ళిపోయి. జీన్, ఈరోజు మీతో ఈ ప్రయాణం నాకు చాలా చాలా అంటే చాలా సంతోషం కలిగించింది. నేను దీని జీవితంలో మర్చిపోలేను మిత్రమా. నిజంగా మీతో ఈ ప్రయాణం నాకు కూడా చాలా సుఖవంతంగా ఉంది మిత్రమా. నీకే నేను ముందుగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ప్రేక్షకులారా, మీరు కూడా మా ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించుంటారు. మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుద్దాం. ప్రేమతో మీ బ్లాక్. మీ వైట్.